ఓకే, మీ పేరు చెప్పండి. విశాఖపట్నం కేంద్రంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ని. బ్లూ ఇండియా పార్టీ గత సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని తెలుగు రాష్ట్రాలలోనూ ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేటటువంటి క్రమంలో తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో కూడా మనం ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాం. జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యం కల్పించా, అదేవిధంగా అన్ని రంగాల్లో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారమే వాటా కల్పించుట. అది ఉద్యోగ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ప్రభుత్వం ద్వారా కేటాయించబడేటటువంటి సివిల్ కాంట్రాక్టర్ రంగం కానీ, సినిమా రంగం కానీ, అది ఏ రంగమైనా కూడా జనాభా దామాషా పద్ధతిలో ప్రజలందరికీ వాటా కల్పించుట, బడ్జెట్ పంపిణీ కూడా ఆ వాటా ప్రకారమే చేయటం ప్రధాన లక్ష్యంగా బ్లూ ఇండియా పార్టీ ముందుకెళ్తుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ, ఇవి కేవలము 10 నుంచి 15% జనాభా ఉన్న ఓసీ కులాల చేత స్థాపింపబడ్డటువంటి పార్టీ. వాళ్ళకు కుల జనాభా లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ఈ ఎన్నికలలో ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను నిర్వహించే బలవంతపు ఓటు మార్పుతో మాత్రమే వాళ్ళు గెలుస్తూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పాలించి ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కూనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. ఒకే పార్టీలు ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయి. ఒక రకంగా బానిసత్వంలోనే వాళ్ళ జీవన విధానం కొనసాగుతున్నది. దీనికి స్వస్తి పలకాలి అన్నప్పుడు బీసీల చేత, ఎస్సీల చేత, ఎస్టీల చేత, మైనార్టీల చేత, అన్ని సామాజిక వర్గాల చేత వారి పాలనను వారి చేతికి అందించడం కోసం మనము బ్లూ ఇండియా పార్టీని